ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూడండి, ఒక ఎలా చెప్పాలంటే ఒక అభిమాని మనకు కాల్ చేశాడు. కాల్ చేసి దాదాపు అంటే ఆయన పెట్టుబడి ఆల్మోస్ట్ ఒక 50 lakhsతో చెప్పాడు. 50 lakhs పెట్టుబడి పెట్టి దాదాపు ఒక 15 lakhs 15 లక్షల దాకా ప్రాఫిట్ చేశానని చెప్పాడు. అంటే ఆయన ఆనందాన్ని నా దగ్గర దాదాపు 10 నిమిషాలు మాట్లాడాడు. అతను గుంటూరు ట్రేడర్, ఆయన ఇన్వెస్టరు. ఇలా కొన్ని వేల మంది ఉన్నారండి, వేల మంది, లక్షల మంది కూడా యానింగ్ తీసుకుంటున్నారు. బట్ నేను ఒకటే చెప్తాను, చూడండి, మార్కెట్లో మనము ఇవన్నీ మనం ఇవ్వగలుగుతున్నాము, చేయగలుగుతున్నామంటే దానికి ఒకే ఒకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ ఎంట్రీ ప్రైస్. ఎంట్రీ ప్రైస్ వచ్చి అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అందుకే నేను ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మార్కెట్లో మీరందరూ ఎక్కడైనా ఒక చోట ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని నేర్చుకోవాలండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చి నేను కామన్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇది నా కోసం అని చెప్పట్లేదు, ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఎందుకంటే మనం మార్కెట్లో ఉన్నామంటే మనకి ఒక అవేర్నెస్ రావాలి. నెక్స్ట్ మార్కెట్లో చూడండి, ఎప్పుడు మీకు ఎవ్వరు మార్కెట్లో చూడండి, ఇట్ ఈస్ అ సీజనబుల్. కొంత ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో కొంతమంది చెప్తారు, కొంతమంది మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఇది ఆగేది కాదు. బట్ మనము ఎంత నాలెడ్జ్ మనం పెంచుకున్నాము, ఓన్గా మనం ఎలా ట్రేడ్ చేయగలుగుతున్నాము అనేది ఒకటి నేర్చిపెట్టుకోండి మీ సైడ్లో. ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎందుకంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవడం లైఫ్లో, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. ఇప్పుడుండే ఎకనామిక్లో మనం ఒకే దాంట్లో స్ట్రిక్ట్ అయి ఉండలేం. అందుకంటే డైవర్సిఫికేషన్ చేయాలి. డైవర్సిఫికేషన్ చేస్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలం. అదే చెప్తున్నాను. అది ఎందుకంటే నేను చెప్తున్నాను, నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ పెంచడానికి ట్రై చేసుకోండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటే నేను చాలా క్లియర్గా చెప్పగలను. అది చూడండి, ఇప్పుడు మనము ఒక 2 స్టాక్స్ చెప్తాను. అంటే ఒక షార్ట్ టర్మ్ ఒకటి, తర్వాత ఒక లాంగ్ టర్మ్ ఒకటి. షార్ట్ టర్మ్ వచ్చి 40 to 60 days, తర్వాత లాంగ్ టర్మ్ వచ్చి మీకు ఒక 16 months. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి పానసియో బయోటెక్నాలజీ. చూడండి, పానసియో బయోటెక్నాలజీ. ఈ స్టాక్ వచ్చి దాదాపు ఒక 20 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 137 రూపాయలు, 137, 38, దాదాపు 140 రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 164 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 164 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి, మొదటి టార్గెట్ 220 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 279 రూపాయలు రెండో టార్గెట్. తర్వాత 372 రూపాయలు 50 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి, 107 రూపాయలు స్టాప్ లాస్. 830 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 23 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. పానసియో బయోటెక్నాలజీ. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో 19వ వర్క్షాప్ మన అకాడమీలో మనం జరుపుకుంటున్నాము.
ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎక్స్పీరియన్స్ పర్సను, మీకు ఎవరెవరు మీ అకాడమీకి అంటే మీ క్లాస్కి ఎలిజిబుల్ అని అడుగుతారు. నేను చెప్తాను, ఒకటే చెప్తాను, ఫ్రమ్ బిగినర్స్ టు అడ్వాన్స్ 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా రావచ్చు, ఏమీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే మేము చెప్పించేది స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్లోంచి డబ్బులు ఎలా సంపాదించాలి. అల్టిమేట్గా మనం అందరం కష్టపడేది దేనికండి? ఆ డబ్బు కోసమే కదా. ఆ డబ్బులు చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీ కరికులం ఏంటి చెప్పండి అంటారు. ఆ దెన్ ఫైనల్ ఎన్ని కరికులమ్స్ని అన్ని మనం చెప్పినా కూడా ఆ కరికులంలో ఈ డబ్బులే. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఆ మనీ మార్కెట్లో ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. ఒక 2 స్ట్రాటజీలు, ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. మీరే ఒక స్టాక్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కొనాలి, బాటంలో కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీస్తారు 20 డేస్లో. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ఫ్యూచర్స్ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. కాబట్టి ఇవన్నీ ఒక లైఫ్ టైం అసెట్ అనమాట. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. డైరెక్ట్గా మాత్రం అక్కడికి రాలేరు, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి. వన్స్ బుకింగ్ అయిన తర్వాత అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు 60%, 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 40% ఉంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే చెప్పాను కదా హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్. బుకింగ్ చేసుకోవాలని లాస్ట్ మూమెంట్ వస్తే 100% సీట్స్ ఉండదండి. నేను ముందుగానే మీకు చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా 1 మంత్ ముందే సీట్స్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది లాస్ట్ మూమెంట్ వచ్చారు, వాళ్ళందరినీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అలకేట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నిన్న ఒక స్టాక్కి నేను స్టాప్ లాస్ చెప్పలేదు. ఎన్బిఐ ఇండస్ట్రియల్ ఫినాన్స్. ఈ స్టాక్కి స్టాప్ లాస్ వచ్చి నిన్న వీడియోలో ఎవరన్నా తెలియకపోతే ఈ స్టాప్ లాస్ నోట్ చేసుకోండి, 1335 రూపాయలు. ఇది వచ్చి ఓన్లీ షార్ట్ టర్మ్ చెప్పాను అది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన అకాడమీలో రెగ్యులర్గా మనము నిఫ్టీ గురించి మనం రెగ్యులర్గా చెప్తున్నాము. ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అడ్వాన్స్గానే నిఫ్టీ ఏ డైరెక్షన్స్ వెళ్తుంది, ఎలా వెళ్ళబోతుంది, ఎలా వస్తుంది అనేది. అది కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అడ్వాన్స్గా మనం నిఫ్టీ ప్రిడిక్షన్స్ రెగ్యులర్గా ఇస్తున్నాము. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన guruprasad.academy.com వెబ్సైట్లో కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. అది సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.